ఫలమైనను పుష్పమైనను సలిలమైన బాయని భక్తిని కొలచిన జనులర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగ ఎనుభుజింతున్నన్నాడు. పత్రం పుష్పం ఫలం తోయం యుమే భక్త్యా ప్రయచ్చసి, నువ్వు భక్తితో పెట్టు నేను తింటాను. డజన్ అరటిపళ్ళు తెమ్మని ఎవడు చెప్పాడు, వాటిని గిల్లమని ఎవడు చెప్పాడు? ఏమయ్యా గిల్లి నువ్వు తింటావా? ఇస్తే గిల్లి నువ్వు తినవు, తొక్క తీసి ఇస్తే తింటావు, నువ్వు తొక్క తీసుకు తింటావు. మరి ఈశ్వరుడికి ఎందుకు తొక్క తీయలేదు అంటే, అన్నీ తొక్క తీసేస్తే పాడైపోతాయి కదండి, 2 రోజులు ఉండాలి కదా. అంటే ఇప్పుడు ఎవరు తినాలని నీ ఉద్దేశం? అంటే ఈశ్వరుడు తినడని తినకూడదని నువ్వే తింటావని నీ మనసులో భావన. మరి ఎందుకు పెట్టావు అక్కడ అంటే, ఈశ్వరుడు ఇలా గిల్లితే ఇలా చూసేసి నా పట్ల తృప్తి పొందాలి. ఆయన నిజంగా తినేడు. అసలు ఆయన పెడితే తినేవాళ్ళు వేరే ఉన్నారు, వాళ్ళ కోసం తింటాడు ఆయన. నిన్నెవరు పెట్టమన్నారు? నువ్వు ఒక పండే పెట్టు, ఈశ్వరుడే తినాలని పెట్టు. 11 నేను తినేస్తాను ఈశ్వర, నీ ప్రసాదంగా తింటాను, ఒక్క పండు నువ్వు తిను అని చక్కగా తొక్కవలిచి నువ్వు అరటిపండు పళ్ళెంలో పెట్టి ఈశ్వర మీరు తినండి అని మనస్ఫూర్తిగా కోరి, అమృతమస్తు అమృతోపస్తరణమసి, దీని ఎందు ఏదో పురుగుల మందు కొట్టుండొచ్చు, లేకపోతే దీన్ని ఏ మేకో ముట్టుకుని ఉండొచ్చు, కాబట్టి ఉచ్ఛిష్ట దోషం పోయి ఇది నువ్వు స్వీకరించదవుగాక, ఇది అమృతమగుగాక, ఇది తినండి. అయ్యో గబగబా తినకండి, వెక్కిళ్ళు వస్తాయి ఈశ్వర, కాబట్టి మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, మధ్యలో కొంచెం మంచినీళ్ళు తాగండి. ఏది విరామం? ఏది మీ మంత్రం ఆగిందా ఎప్పుడైనా? అసలు ఆగిన పాపానికి ఎక్కడికి పోతాం? ఓం ప్రాణాయ స్వాపానాయ స్వానాయ సోదానాయ సమాన స్వామి మధ్య మధ్య పానీయ సమర్పయామి బాలవృక్షాన్ని సిద్ధాత్మని సమర్పయామి భక్తి అది. తయి ప్రసన్నే మమ కింగుడేనా. మీ ఆవిడ చూసి మా ఆయన ఎంత పూజ చేస్తారో అనుకోవాలి, కోడలు చూసి మా మామగారు ఎంత పూజ చేస్తారో అనుకోవాలి, మీకు నమస్కారం చేయాలి. మీరంటే మీరు కాదు, మీరు జ్ఞానులు, నాలాంటి వాడి గురించి. కాబట్టి తయి ప్రసన్నే మమ కింగుడేనా, ఎవడు చేయమన్నాడు ఈ పూజ మిమ్మల్ని? ఇది ఈశ్వరుడు అడగలేదు, ఈశ్వరుడు ఇలాంటి పూజలు కోరుకోను లేదు. ఈశ్వరుడు ఏం కోరుకున్నాడంటే నిజాయితీని అడిగాడు. ఆ నిజాయితీ నీకుంటే నువ్వు దోషం చేసినా పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, నీకు తెలియకపోయినా దిద్దడానికి సిద్ధంగా ఉన్నాడు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షితమంశేషకబలం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే. తిన్నడు అడవులలో తిరిగి 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 అడవి పంది మాంసం తినబోయి అప్పుడే స్నానం చేసి వద్దామని ఏటిగొడ్డుకి వెళ్ళేటప్పటికీ ఒక పాడుపడిపోయిన శివాలయంలో పూజ లేకుండా ఉండిపోయినటువంటి శివలింగాన్ని చూసి, అయ్యో మిట్ట మధ్యాహ్నం అయిపోయింది, స్వామికి ఆకలి వేస్తోందేమో, అన్నం తింటాడేమో, ఈయనకి ముందు తీసుకొచ్చి పెట్టి నేను తిందామన్న ఆర్తితో బయలుదేరి అడవి పంది దగ్గరికి వెళ్ళి ముందు అడవి పంది దగ్గర ఉన్నటువంటి మాంసపు ముక్కలను కోచి నోట్లో పెట్టుకుని నవిలి రుచి చూసి దాని శరీరంలో ఏ మాంసం ముక్క బాగా రుచిగా ఉందని తాను అనుకున్నాడో దాన్ని తన ఉమ్ముతో కలిసినటువంటి పదార్థాన్ని తీసుకుని ఎడం చేత్తో పట్టుకున్నాడు. పట్టుకుని కుడి చేత్తో ధనస్సు పట్టుకుని తీరా బయలుదేరేసరికి ఆయనకు ఒక ఛాదస్తం, స్నానం చేస్తే కానీ తినడని ఆ ఏటి దగ్గరికి వెళ్ళి కాసి నీళ్లు పట్టుకుందామంటే ఓ చేతిలో ధనస్సు ఉంది, ఓ చేతిలో ఎంగిలి మాంసం మొక్కుంది, కాబట్టి ఇప్పుడు పట్టుకోవడానికి చోట్లేదు. గబగబా వెళ్ళి ఈశ్వరుడికి స్నానం చేయించి అన్నం పెట్టేయాలి, ఆలస్యం అయిపోతోంది. అందుకని నోట్లో నీళ్ళట్టుకున్నాడు. నోట్లో నీళ్ళట్టుకుని తీరా అక్కడికి వెళ్ళి ఆ కోదండం పక్కన బారేశాడు. ఈ మాంసం ముక్క పెడదాం అనుకుంటే పువ్వులు ఉన్నాయి, ఎండిపోయిన పూలు. శివలింగం మీద పూలు తీయాలంటే మెత్తటి కూర్చతో తీయాలి అని ఎక్కడో చదివాడు. కూర్చ అంటే బ్రష్, అందుకని ఇప్పుడు ఆ పూలు తీయాలి కాబట్టి బ్రష్ ఎక్కడ దొరుకుతుంది అనుకున్నాడు. కాలి చెప్పు తీశాడు. జంతువుల యొక్క మలమూత్రములను తొక్కినటువంటి ఆ చెప్పు పెట్టి శివలింగం మీద పూలన్నీ తీసేశాడు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతి. ఎంత మెత్తటి కూర్చతో తీసావోయ్ పువ్వులో, పొంగిపోయాడు శంకరుడు. గండూషాంబు నిషేచనం పురరిపో దివ్యాభిషేకాయతి. ఈశ్వర మీరు స్నానం చేయకపోతే తినరు, కాబట్టి తొందరగా స్నానం చేసేయండి. పుక్కిట ఉన్న నీళ్లు శివలింగం మీద ఉమిశాడు. ఎంతో జాగ్రత్తగా యజుర్వేదంతో అభిషేకం చేస్తే తప్ప స్వీకరించినటువంటి పరమాత్మ దివ్యాభిషేకం రానన్నా ఎవడు చేయలేదురా ఇలాంటి అభిషేకం అన్నాడు. కించిత్ భక్షిత మాంసశేషగబలం నవ్యోపహారాయతి. తను నవిలి చూసినటువంటి ఎంగిలి మాంసపు ముక్క అక్కడ పెడితే తినేశాడు శంకరుడు. భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకి. శంకరాచార్యుల వారు 2 చేతులు ఎత్తి నమస్కారం చేశారు శివానందలహరిలో. భక్తికి మించిన గొప్పతనం ఎక్కడుందన్నారు. తిన్నడికి శాస్త్రం తెలియకపోవచ్చు, కానీ భక్తి ఉంది. శివలింగానికి పెట్టాలన్న ఆర్తి ఉంది. తిన్నాడా లేదా ఈశ్వరుడు? తిన్నాడంతే. తింటే నాకు ఇది చెప్తే అది చెప్పకుండా ఉండలేను ఎప్పుడు నా జీవితంలో.
దూర్జటి గుండెలు బాధేసుకున్నాడు ఈ శ్లోకం చదివి. ఈశ్వర నీకున్ మాంసము వాంఛయేని కరువా. వెంటనే ఎంత పెద్ద మాట వేసేసాడంటే ఆ శ్లోకంలో, ఏమయ్యా నీకేమన్నా కరువా, ఏమిటయా తినడం, నీకున్మాంసము వంచేని కరువా, నీచేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనలజ్యోతుండ నీరుండగా పాకంబొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక బోయి చేకుంటింగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర. నీకు చేతిలో బ్రహ్మకపాలం ఉంది, నిజంగా నీకు మాంసం తినాలనిపిస్తే కరువా, బోయేవాడు పెట్టిన మాంసం తినడం ఏంటయా? ఈ చేతిలో నీకేమో జింక ఉంది, ఈ చేతిలో గొడ్డలుంది, ఈ గొడ్డలి పెట్టి ఈ జింకని కొట్టి ఓ మాంసం మొక్కోటి తీసుకుని చేతిలో ఉన్న బ్రహ్మకపాలంలో పడేసుకుని నెత్తి మీద గంగ తీసి 4 చుక్కలు అందులో నీళ్లు పోసుకుని ఇక్కడే 3వ కన్ను గ్యాస్ స్టవ్ ఇక్కడే ఉంది, చక్కగా ఇలా ఉడికించుకుని ఇలా నోట్లో పడేసుకోవచ్చు. లేచి వంటింట్లో కూడా వెళ్ళక్కర్లేదు, ఓ కొట్టుకెళ్ళి మాంసం తెచ్చుకోక్కర్లేదు. ఇది మానేసి ఆయన పెట్టిన ఎంగిలి మాంసం తినేశావా, నీకున్ మాంసము వాంఛయేని కరువా అన్నాడు దూర్జటి. అంటే ఈశ్వరుని యొక్క సౌలభ్యాన్ని ప్రస్తుతించాడు. ఎక్కడ నిజాయితీ ఉందో, ఎక్కడ నిజంగా ఈశ్వరుడి పట్ల నమ్మిక ఉందో అక్కడ ఈశ్వరుడు చేరువయ్యాడు. అదొక్కటి మానేసి మిగిలిన పటాటోపం ఎక్కడుందో అక్కడ ఈశ్వరుడు ఓ చిరునవ్వు నవ్వి దూరంగా వెళ్ళిపోయాడు. నీకు ఈ పటాటోపం అంతా కావాలరా, నేను ఎందుకు రా అన్నాడు. కట్టించేది వాడి జీవితం మొత్తం మీద ఒకే ఒక్క దేవాలయం మెట్టు కట్టించాడు. ఆ దేవాలయం మెట్టు కట్టించడం కోసమని చెప్పి వాడు ఇచ్చింది కేవలం 120 రూపాయలు. ఆ 120 రూపాయల కోసమని చెప్పి వాడు ఇంతంత అక్షరాలతో ఫలానా వారిచే సమర్పింపబడిన 32వ మెట్టు, ప్రతి మెట్టు మీద పేరే. నువ్వు చేసింది ఇంత చిన్న పనే, ఆ ఇంత చిన్న పనికి ఒక్క మెట్టు కట్టించినందుకే ఈశ్వరుడి గుళ్ళో పేరు రాయించుకున్నావే. నువ్వు తిన్న ప్రతి పదార్థం ఈశ్వరుడు సృష్టించింది. నువ్వు నవ్వులుతున్నప్పుడు దంతములు కలుసుకున్నప్పుడు కదలిన ప్రతి కదలిక ఈశ్వరుడు ఇచ్చిన శక్తి. నీ శరీరంలో తల నుంచి పాదం వరకు ఒకే వేగంతో తిరుగుతున్నటువంటి రక్తం యొక్క పోటంతా ఈశ్వరుడు నిర్ణయం చేసిందే. 120/80లో పై రీడింగ్ మారినా కింద రీడింగ్ మారినా నువ్వేదో టాబ్లెట్ వేసుకోవాలి. మారకుండా ఉంచి దాన్ని నడిపిస్తున్నవాడు ఈశ్వరుడే. నీకు దాహం వేసి నీళ్లు తాగమంటున్నవాడు ఈశ్వరుడే. ఆకలి వేయించి అన్నం తినిపిస్తున్నవాడు ఈశ్వరుడే. అక్కర్లేని వాటి వెంట తిరిగావు నిద్రపొమ్మని నిద్రా సుఖాన్ని ఇస్తున్నవాడు ఈశ్వరుడే. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజిగ దేవదత్తములన్న 10 వాయువుల రూపంలో నిన్ను నిర్వహిస్తున్న ఈశ్వరుడికి నువ్వేం కృతజ్ఞత చెప్పావు? ఎప్పుడో ఎక్కడో ఏదో ఒక చిన్న ఉపకారం చేశాడని కనపడ్డప్పుడల్లా ఇలా నమస్కారాలు చేసేస్తున్నవే. ప్రాణము ఆయనే లోపల ఉండి పైకి లోపలికి వాయుచలనం చేస్తున్నాడు. అపానము నువ్వు తినకూడని పదార్థములు తింటే లోపల శరీరంలో ఉన్న శుతిమెత్తని జీర్ణ వ్యవస్థ పాడైపోకుండా కొంత వాయు రూపంలో దానిలో ఉన్నటువంటి పుల్లని పదార్థాన్ని పట్టుకుని శరీరం యొక్క అధోభాగంలోంచి వెళ్ళిపోయేటట్టుగా ఆయన నిమంత్రణం చేశాడు. అపాన వ్యాన ఈ శరీరం అంతా పడిపోయినా సరే ఇంకా శరీరం అంత్యేష్టి సంస్కారం అయ్యేంత వరకు నిలబడి ఉండేటట్టుగా ఈశ్వరుడు శిథిలమైపోయిన ఇల్లు మాదండి అని గోడ కట్టుకున్నట్టుగా ఇంకా ఇది నాది అన్న భావన ఉండేటట్టుగా కొడుకు మంత్రం చెప్పే వరకు ఉండేటట్టుగా వ్యానవాయు రూపంలో అనుగ్రహించాడు. ఉదాన రూపంలో పందికి పంది పుట్టాలి, పిల్లికి పిల్లి పుట్టాలి, కుక్కకి కుక్క పుట్టాలి. మనిషిలో ఉండేటటువంటి కొన్ని అవయవములు మళ్ళీ తన శరీరం ఎలా ఉంటుందో అటువంటి శరీరం ఇంకొక శరీరాన్ని సృష్టించి తాను పితృరుణం నుంచి విముక్తం అవడానికి వీలుగా శరీరంలో ఉండేటటువంటి కొన్ని అవయవాలు ప్రత్యుత్పత్తి చేసేటప్పుడు మార్పు చెందేటట్టుగా చేయగలిగినటువంటి వాయు రూపంలో చలనమై నీలో ఉండేటటువంటి తేజస్సు స్ఖలనమయ్యేటట్టుగా చేస్తున్నవాడు ఈశ్వరుడు. కాబట్టి నీకు కొడుకు పుట్టాడంటే ఆయనది అనుగ్రహం, కూతురు పుట్టిందంటే ఆయనది అనుగ్రహం. ఎక్కడ ఆయనకి నమస్కరించావు? ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన ఈ శరీరంలోకి ఇంత అన్నం తినేసి రాత్రి పడుకుంటే తెల్లారేటప్పటికి 10 కాలిగోళ్ళు 10 చేతిగోళ్ళు సమానంగా పెరగాలి. కుడి చెయ్యి ఎడం చెయ్యి సమానంగా ఉండాలి, వేళ్ళు సమానంగా ఉండాలి, 2 కళ్ళు సమానంగా ఉండాలి. శుక్లపక్షం అంతానేమో కుడివైపు పెరుగుతుందండి, కృష్ణపక్షం అంతా ఎడంవైపు పెరుగుతుందండి అన్నారు అనుకోండి, శరీరాలు ఎంత బాధపడిపోతాయి. అలా కాకుండా అన్ని సమానంగా పెరిగేటట్టుగా చూసినవాడు ఈశ్వరుడు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ నువ్వు
తినవలసినప్పుడు తినకపోతే తినరా తినరా అని చెప్తే తినేసిన తర్వాత జిహ్వ కోసమని ఎక్కువ తినేస్తే ఇంకా తినకరా తినకరా అని తినడు రూపంలో చెప్పినవాడు ఈశ్వరుడు. నాగ, కూర్మ శరీరంలో కాంతి రూపంలో ఉన్నవాడు ఆయన. కాంతి వెళ్ళిపోతే ప్రేతకళ వచ్చేసింది, అయిన వాళ్ళందరినీ పిలిపించేయండి అంటారు. కూర్మ రూపంలో ఉన్నవాడు ఆయన. కృకర, నీకు ఇంకా ఏదో ఓవర్ టైం వస్తుంది, ఏదో కలిసి వస్తుంది అని చెప్పేసి నువ్వు ఇంక తిండి కూడా తినకుండా అదే పనిగా కర్ణుడు సహజ కవచ కుండలాలతో పుట్టినట్టు ఎప్పుడు సెల్ ఫోన్ చెవికి కట్టు తిరుగుతుంటే తినరా అని ఆకలి రూపంలో ఉండి నీ చేత తినిపించిన వాడు ఈశ్వరుడు. కాబట్టి కృకర. ధనంజయ, మనకంటే అంత్యేష్టి సంస్కారం ఉంది. ఓ కుక్క చచ్చిపోయింది, తీసుకెళ్లి ఎక్కడో పారేశారు, దాని శరీరం ఉబ్బిపోయి పగిలిపోయేటట్టుగా చేసి పంచభూతాల్లో కలిపిన వాడు ఈశ్వరుడు ధనంజయ రూపంలో. కాబట్టి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన కృకర, కూర్మ, ధనంజయ దేవదత్తములు. ఆఖరికి వీడు నిద్రపోకుండా అదే పనిగా తిరుగుతుంటే పడుకోరా పడుకోరా అని ఆవలింత రూపంలో చెప్పి పడుకోపెట్టినవాడు ఈశ్వరుడు. నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చినవాడు ఈశ్వరుడు. ఇన్ని చేస్తున్నటువంటి ఈశ్వరుడికి తెల్లవారి లేవగానే నమస్కరించకుండా ఉండలేనని నువ్వు నమస్కరిస్తే అది కృతజ్ఞత, అది పూజ తప్ప ఏదో ఒకటి చెయ్యాలి కదండి దిక్కుమాల పడవా, లేకపోతే ఈయన ఏమైనా అంటాడేమో అని నువ్వు తడితువ్వాలు కట్టుకుని అగరత్తు తిప్పకపోతే ఇప్పుడు ఈశ్వరుడికి వచ్చేసిన నష్టం ఏం లేదు. హృదయపూర్వకంగా నువ్వు వెళ్ళి ఒక్క పువ్వు వేశావా, ఈశ్వర ఇదంతా నీ అనుగ్రహమయ్యా, రాత్రి నేను ఏ ఎంఆర్ఓ ఆఫీసులో చలానా కడితే 6 గంటల నిద్ర పట్టించావు. ఇంకా భగవంతుడి అనుగ్రహం ఏమిటంటే ఒక్క ఊపిరి మీదను తాగే నీళ్ల మీద కూడా వాటర్ ట్యాక్స్ ఉంది. ఇంకా ఎందుకు పడలేదో ప్రభుత్వాల దృష్టి, గాలి మీదే పన్ను లేదు. ఇంకాను ఇన్ని అందరూ వాడుకుంటున్నారు, నువ్వు సృష్టించిన వాటి మీద వాళ్ళు వాడుకుంటున్నారు. అయినా సరే ఈశ్వర ఉదారుడవై రాత్రి నిద్ర పట్టించావు. జింహ కోసమని నేను రకరకాలుగా వండుకి తినేసి నాలిక జారిపోయి ఇందులోకి వెళ్ళిపోయింది అనుకోండి, వెళ్ళిపోయిన తర్వాత పొరపాటున ఈగ నోట్లోకి వెళ్ళిపోయిన తర్వాత చెట్ట చివర మజ్జిగ అన్నం తింటుంటే కప్పు వచ్చింది, అంతా పళ్ళెల్లో కక్కేశాడు. అయ్యో అన్నం అంతా అయిపోయిందండి, తీరా అంతా అయిపోయాక కక్కేశారు, పోనీ మీ కడుపులోంచి వచ్చిందే కదా మళ్ళీ పుచ్చేసుకోండి అందనుకోండి భార్య, పుచ్చుకుంటాడా? ఒక్కనాటికి పుచ్చుకోడు. తన కడుపులోకి వెళ్ళి బయటికి వచ్చిన పదార్థాన్ని తాను పుచ్చుకోవడానికే సిద్ధపడకపోతే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. ఆయన మాత్రం ఇక్కడ వైశ్వానరాగ్నిగా ఉండి నువ్వు తిన్నటువంటి రకరకాల పదార్థాలని ఆపకుండా మరాడించినట్టు తినేస్తుంటే వీటినన్నింటినీ పచనం చేయవలసిన అవసరం ఈశ్వరుడికి ఏమిటి? తినడం టీవీ పెట్టుకోవడం, తినడం టీవీ పెట్టుకోవడం, లేచి వెళ్ళి కూడా ఛానల్ మార్చక్కర్లేదు. ఇలా పట్టుకు నొక్కితే 99 ఛానల్స్ మార్చి 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 రాత్రనక పగలనక వెర్రికి ఆడేవాళ్ళు కొందరు, లోకాన్ని మరిచిపోయి చూసేవాళ్ళు కొందరు. ఆఖరికి చదువులు చంకనాకిపోయే, తల్లిదండ్రుల ఆశలన్నీ వాటిలో నీళ్లు పడిపోయాయి. వీడికి వచ్చింది ఏమిట్రా అంటే అప్పుడెప్పుడో వాడెవడో కొట్టిన స్కోరు తెలుసు అంతే. ఎందుకు పనికి వచ్చింది జీవితంలో? అది ఎందుకు పనికి రాలేదు. ఇంత నిరర్థకంగా జీవితం వెళ్ళిపోతున్నా తిన్నదాన్నల్లా జీర్ణం చేసి శక్తినిస్తున్నాడు. నువ్వు కృతజ్ఞతతో ఆయనకి నమస్కరించింది నువ్వు కానీ ఏదైనా ఒక్క పని చేశావా భగవంతుడికి? నేను అన్నం తింటున్నానండి, ఎవరైనా వచ్చి కాలింగ్ బెల్ కొట్టారు, ఆ కట్టెను వేసి ఇప్పుడే వస్తారంటాం. కట్టెను వేసేయమని భోజనం చేస్తున్నారు కూర్చోమని అంటాం. కాఫీ తాగుతున్నాడు, ఎవరో వచ్చారు, కరెక్ట్గా కాఫీ తాగుతున్నప్పుడే వచ్చాడు, కూర్చోమని స్నానం చేస్తున్నారని చెప్పని లోపలికి వెళ్ళి కాఫీ తాగేస్తాడు. తను చేస్తున్న పని మీద తనకంత శ్రద్ధ. అదే 1 లక్ష బిల్వార్చన చేస్తున్నాడు అనుకోండి, అయ్య బాబోయ్ ఎంత పటాటోపమో, ఎంతమందిని పిలుస్తాడో, ఎన్నేళ్లు చెప్తాడో. వాడి జన్మాంతరంలో వాడు చేసింది ఒక్కసారి 1 లక్ష బిల్వార్చన, చెప్పింది 10 కోట్ల మాటలు. కనపడ్డ వాళ్ళందరికీ నేనండి ఇది చేశాను, నేనండి అది చేశాను. ఏమిటి నువ్వు చేసావు? మరి ఈశ్వరుడు కూడా చెప్తే, ఈశ్వరుడు కూడా చెప్పడం మొదలెడితే నీకేం చేశాను? అన్ని చేసిన ఈశ్వరుడికి నువ్వు ఇదొక్కటే చేశానని సిగ్గుపడిపోవాలి. అది మానేసి ఈశ్వరుడి గురించి నువ్వు నేను ఇచ్చేశాను, నేను ఇచ్చేశాను, ఈశ్వరుడికి ఇచ్చేశాను, ఈశ్వరుడికి వచ్చేసి ఎందుకు అన్ని మాటలు చెప్తావు? అన్ని మాటలు చెప్పడానికి సిగ్గుపడిపోతే నీ చేసింది ఏముందని చెప్పనండి అన్నారు అనుకోండి, అది గొప్ప విషయం. 100 యోజనముల సముద్రాన్ని దాటి హనుమ లంకాపట్టణంలోకి వెళ్ళారు. ఇంత కష్టపడి లంకలోకి వెళ్ళిన తరువాత తల్లింది, ఏమయ్యా కొన్ని కోట్ల వానరములు రాలేదు, నువ్వు ఒక్కడికి వచ్చావు, రేపు పొద్దున రామరావణ యుద్ధం జరిగితే ఎంతమంది వస్తారయా సుగ్రీవుడి దగ్గరికి ఏంది? హనుమన్నారు, అమ్మా మద్ది శిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః మత్త ప్రత్యవరః కశ్చిన్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ అన్నారు. అమ్మ, అంతఃపురంలో ఉండేటటువంటి మహారాణుల సన్నిధానంలోకి ఎప్పుడైనా దూతని పంపించేటప్పుడు రాజులు తమ దగ్గర ఉన్నటువంటి దూతల్లో అందరికన్నా పనికి మారిన వాడిని పంపిస్తారు.
నన్ను పంపించారు, నేను వచ్చానంటే సుగ్రీవుడి దగ్గర ఉన్న వాళ్ళు నాతో సమాన బలులు, నాకన్నా అధికులు, కానీ నాకన్నా తక్కువ వాళ్ళు ఎందుకుంటారమ్మా అన్నారు. నీకు తెలియదా అవతల ఒడ్డున కూర్చున్న వాళ్ళు ఎంత ప్రజ్ఞాశాలరో? మరి ఎందుకన్నారు ఈ మాట? నిజమేనమ్మా, వాళ్ళందరూ అవతల ఒడ్డున కూర్చున్నారు. అబ్బో పేర్లు చెప్పమంటావా తల్లి? ఎంత లిస్ట్ ఉందో, ఎవడమ్మా వచ్చినవాడు, నేను ఒక్కడిని వచ్చాను. ఇది కూడా చాలా ఆలోచించవలసిన విషయమే. నేను చెప్తే ఏమైనా అనుకుంటారేమో, లెటర్ రాసి నువ్వు ఇయ్యమ్మ రాముడికి ఈ విషయం, హనుమ వచ్చారు చూశారు, హనుమ లాంటి సమర్థులు ఎవరుంటారని ఓ సర్టిఫికెట్ ఇయ్యమ్మా అని అడగరు. కానీ ఈశ్వరుడి విషయంలో మాత్రం పూజ చేస్తే ఎంత పటాటోపం కావాలో, ఎంత అల్లరి కావాలో. ఎందుకురా ఇవన్నీ, ఏం అక్కర్లేదురా. నీ ఇంటికి వచ్చిన వాడికి నువ్వు అన్నం పెట్టాలేమో, కానీ నువ్వు ప్రీతితో ఇవ్వకుండా ఇచ్చానన్నా ఈశ్వరుడు పుచ్చుకుంటాడు. అందుకు కదండి మానస పూజ వచ్చింది. రత్నైకల్పితమాలకం హిమజలై స్నానంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనం జాజీ చంపక బిల్వపత్రరచితం పుష్పంచ ధూపం తథా దీపం దేవదయానిదే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం అంటారు. ఆ భక్తి ఉందా, ఈశ్వరుడు అక్కున చేర్చుకుంటాడు. ఆ భక్తి లేకుండా మీరు ఎన్ని పటాటోపాలు పైన చెయ్యండి, అది ఈశ్వర ప్రీతికి పనికిరాదు. దేనికి పనికొస్తుంది? ఈయన చాలా భక్తుడండి అని పేరు చెప్పించుకోవడానికి, 10 మందితో అనిపించుకోవడానికి పనికొస్తుందేమో. అలా అనిపించుకోవడం నీకేమైనా పనికొస్తుందా? అసలు ప్రయోజనం నెరవేరడానికి అది ఎంత మాత్రమో పనికిరాదు. ఈశ్వరానుగ్రహం ఉందా? ఇంతమంది పక్కనున్నా ఏది చెయ్యలేరు, ఈశ్వరుడు దాన్ని చెయ్యగలడు. ఆయన అనుగ్రహం నీకుంటే ఆ అనుగ్రహం సంపాదించడానికి నువ్వేం చెయ్యవలసి ఉంటుంది? త్రికరణ శుద్ధిగా నువ్వు ఈశ్వరుణ్ణి నమ్మవలసి ఉంటుంది, అంతే. నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. ఉత్తర నిలబడి ఉంది, కృష్ణ పరమాత్మ రథం ఎక్కేస్తున్నారు. ఒక కాలు రథంలో పెట్టేశారు, ఒక కాలు కింద ఉంది. ఆ రథం యొక్క దండి పట్టుకున్నారు. ఇంకా రెండో కాలు పైకెత్తేసి రథంలో కూర్చుంటే రథం వెళ్ళిపోతుంది. పంచపాండవులు 5గురు నిలబడి ఉన్నారు. కురుక్షేత్ర యుద్ధం పూర్తయిపోయింది. పాండవులు తప్ప పాండవ శత్రువులు ఎవరు ఇప్పుడు లేరు. పాండవులతో సమానమైనటువంటి వీరులు లేరు భూమి మీద. ఇటువంటప్పుడు ఉత్తర కడుపులో అగ్నిహోత్రం బయలుదేరింది. ఆవిడ గమనించింది, పాండవ వంశానికి అంతటికీ ఒకే ఒక్క అంకురం మిగిలింది. నా కడుపులో ఉన్నటువంటి పిండం కూడా బతకకూడదని దీని మీదకి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు ఎవరో. ఇప్పుడు ఈ బ్రహ్మాస్త్రాన్ని ఆపగలిగిన వాడెవరో, అది లోపలికి వెళ్ళిపోయింది. ఇంకొక క్షణం కాల్చేస్తుంది బిడ్డని. ధర్మరాజ, భీమ, అర్జున, నకుల, సహదేవులందరూ అక్కడ నిలబడి ఉన్నారు. 5గురు మామగారులే. ఈ పిల్ల కడుపులో ఉన్నటువంటి పిండం తప్ప కురువంశానికి అంకురం లేదు ఇంకా. ఇటువంటప్పుడు ఈ పిల్ల వెళ్ళి ఇంత అస్త్ర విద్య తెలుసున్నటువంటి అర్జునుడి కాళ్ళ మీద కూడా పడలేదు. స్వయంగా అర్జునుడికే ఆమె కోడలు. ఎందుకంటే అర్జునుడి కొడుకు అభిమన్యుడికి భార్య ఉత్తర. ఆవిడ వెళ్ళి తిన్నగా కృష్ణ పరమాత్మ కాళ్ళ మీద పడింది. ఇప్పుడు ఆవిడ ఏ పూజ చేసింది అని నన్ను అడిగారు అనుకోండి, నేను అంటాను ఏ పూజ చేస్తే ఈశ్వరుడికి అందుతుందో అది చేసిందని చెప్తాను అంతే. ఎందుకంటే ఆవిడ ఒక్కటే చెప్పింది, ఏది చెప్పాలో అది చెప్పింది. ఏమిటో తెలుసా నీకు నాకు అనుబంధం? చెల్లెలి కోడల అన్నది. నేను నీ చెల్లెలి కోడలనే. మనకి దేహబంధుత్వం ఉందయా ఈశ్వర. నీ చెల్లెలి సుభద్ర, ఆమె కోడల్ని నేను. కాబట్టి చెల్లెలి కోడల. నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను. నీకు కష్టం వస్తే నీ భర్త కదా రక్షించాలి, నా దగ్గరికి ఎందుకు వచ్చావు అంటావేమో. నా భర్త అనలేదు, జనన మరణములు నీ చేత నిర్ణయింపబడతాయి. నా భర్త మరణించలేదు, నీ అనుగ్రహం లేక శరీరం వదిలేడు. కాబట్టి నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను. చనిపోయినవాడు నా భర్త కాడు, నీ మేనల్లుడు. అది గుర్తుపెట్టుకో, నీ బంధువి. కాబట్టి నీ అనుగ్రహం లేకపోవడం వల్ల నాకు వైధవ్యం వచ్చింది. ఇప్పుడు నాకు మిగిలింది వంశాంకురం బిడ్డడొక్కడే. ఆ బిడ్డడు కడుపులో కాలిపోతున్నాడు. కాబట్టి నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను. సంపుల్లారవిందలోచన. ఏమీ తెలియని వాళ్ళ అలా వింటానే. విచ్చిన తామర పూలు ఎలా ఉంటాయో అటువంటి కన్నులు. లోపల ఏం జరుగుతోందో బయట ఏం జరుగుతోందో నీకు తెలుసు, వీళ్ళకైతే తెలియకపోవచ్చు, నీకు తెలుసు. నా కడుపులో ఏం జరుగుతోందో తెలుసు, కడుపులో ఏది జరగడానికి ఎవరు కారణమో నీకు తెలుసు. ఏమీ తెలియనట్టు వింటామే. సంపుల్లారవిందలోచన. భళ్ళాగ్ని నడంచి శిశువు బ్రతికింపకతే. ఆ అగ్నిహోత్రాన్ని అణిచి నువ్వు శిశువుని బ్రతికించు అంది. ఇప్పుడు ఆవిడికి పూనికుంది, ఆవిడికి నమ్మకం ఉంది. కృష్ణ పరమాత్మ రక్షించగలడు, ఆయన ఈశ్వరుడు నమ్మింది ఉత్తర. వెళ్ళి కాళ్ళ మీద పడింది. ఇప్పుడు ఏమైనా మారాడా కృష్ణుడు? అలాగా
ఉండి చెప్తానని చెప్పి ఏమైనా మారాడని మీరు అనుకుంటున్నారా? పోతన గారు యథాతథంగా శాబ్దికమైనటువంటి చిత్రాన్ని అందించారు. ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. రథం మీద ఇలా పట్టుకున్నాడు ఆ కొయ్యని, ఆ కర్రని, ఎడమకాలు మెట్టు మీద ఉంది. ఇలా అంటే కుడికాలు పైకి లేచిపోయి ఎక్కేస్తాడు. ఆ కింద ఉన్న కాలు మీద ఉత్తరపడుంది అంతే. పోతన గారు అన్నారు, సకల ప్రాణి హృదాంతరాళముల భాస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మ కణుండు అచ్యుతుడు అయ్యడన్ విరటజాగర్భంబున చక్రహస్తకుడై వైష్ణవమాయ కప్పి కురు సంతానార్థి అయి అడ్డమై ప్రకట స్ఫూర్తి ననంచ ద్రోణ తనయ బ్రహ్మాస్త్రమున్ లీలతో. ఇక్కడ వాడే అక్కడికి వెళ్ళిపోయాడు అన్నాడు. అలా ఎలా వెళ్ళిపోతాడు? బయట ఉన్నాడు కదా. సకల ప్రాణి హృదాంతరాళముల భాస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మ కళ్ళుండు అచ్యుతుడు అయ్యడన్. అచ్యుతుడు, నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోడు. ఆయన వెళ్ళాలనుకుంటే నువ్వు ఆపలేవు. అటువంటి వాడున్నాడే, తన స్థానము నుండి భ్రంశము కానివాడు. ఆయన అన్ని ప్రాణుల యొక్క హృదయముల యందు ఉన్నాడు. నీవారస్సూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా అని తెల్లవారులేస్తే మనం మంత్రం చెప్తున్నాం. హృదయస్థానమునందు ప్రతి ప్రాణిలో ఉన్నాడు. అందరిలో ఉన్నవాడికి, ఒక ఆవిడలో కూడా ఉన్నవాడికి ఆవిడలో ఉన్న ప్రమాదాన్ని నుంచి ఆవిడలోని పిండాన్ని కాపాడడానికి వెళ్ళి కాపాడడం పెద్ద లెక్క. కాకపోతే ఒక్కటే వైష్ణవమాయ కప్పాడు అన్నారు. ఏమిటా వైష్ణవమాయ? ఇంత చిన్న కడుపులో చక్రహస్తకుడై నించున్నాడు. ఏమిటా వైష్ణవమాయ? ఇలా ఉన్నవాడు ఏకకాలమునందు ఘోరమూర్తి అఘోరమూర్తి కూడా. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరధరేభ్య సర్వేభ్యో సర్వసర్వేభ్య అని మనం పరమశివుడి గురించి సద్యోజాతారి మంత్రాలు చెప్పినప్పుడు చెప్తాం. ఘోర అఘోర రూపములు సనాతన ధర్మంలో ఈశ్వరుడివి ఒక్కడివే. భయకృద్భయనాశన. మీకు భయం సృష్టించడానికి ఒకడు, భయం పోగొట్టడానికి మళ్ళీ భగవంతుడు. అలా ఉండరు సనాతన ధర్మంలో. మీకు కష్టం ఇచ్చినా భయం ఇచ్చినా భగవంతుడే. మీ భయం పోగొట్టినా కష్టం పోగొట్టినా భగవంతుడే. కాబట్టి ఇప్పుడు ఘోర రూపంతో ఉన్న ఆయనే, అఘోర రూపంతో ఉన్న ఆయనే. ఆయనే ఇలా ముందుకి చూస్తే బ్రహ్మాస్త్రానికి ఘోర రూపంతో ఉన్నాడు. ఘోర రూపంతో ఉన్నాడు కాబట్టి ఘోరమైన బ్రహ్మాస్త్రాన్ని తనలోకి లీనం చేసేసుకున్నాడు. బ్రహ్మాస్త్రం వెలవెలపోయింది ఆయన్ని చూసి. వెనక్కి అఘోర రూపంతో ఉన్నాడు, ప్రసన్న రూపంతో ఉన్నాడు. వెనక్కి ఎవరున్నారు? చిన్ని పిండం ఉంది, చిన్న పిల్లాడు ఉన్నాడు. వాడు నన్ను కాల్చేసే అగ్ని వచ్చేస్తోందని చిన్ని చిన్ని కళ్ళు విప్పి చూస్తున్నాడు. కదలలేడు, అమ్మ కడుపులో ఉన్నాడు. అమ్మ కడుపులో ఉన్న పిల్లాడు ఏమిటి దివ్యమైన తేజస్సు, ఇన్నాళ్ళు చీకట్లో ఉన్నాను, ఇది ఎక్కడి నుంచి వచ్చిందని చూస్తున్నాడు. శంఖచక్ర గదా పద్మములు పట్టుకున్నటువంటి వాడై ప్రసన్నమూర్తి అయి పరీక్షిత్తు కనబడుతున్నాడు. బ్రహ్మాస్త్రపు అగ్నిహోత్రాన్ని తనలోకి పుచ్చుకున్నాడు. ఈ పిల్లవాడు చూస్తుండగానే పుచ్చేసుకున్నాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు బయటికి. ఆవిడ కడుపు చల్లబడిపోయింది. ఆవిడ లేచి నిలబడి నమస్కారం చేసింది. ఎంతసేపు పట్టింది ఇది? ఇంత గొప్ప అనుగ్రహాన్ని పొందడానికి ప్రకటితమైన దైవయోగమున కురుసంతతి అంతరింపగా అన్నారు పోతన గారు. దైవము యొక్క బలిమి చేత యథార్థమునకు కురువంశము ఆనాడే అంతరించిపోయినది. ఎవరు బతికించారు? దయాళు అయినటువంటి కృష్ణుడు బతికించాడు. ఆ రోజున శాబకు బ్రతికించగాన. ఇప్పుడు ఇలా బతికించడానికి ఏం చేసింది ఉత్తర? ఏ పూజ చేసింది? ఒక్కటే, నమ్మింది ఈశ్వరుడు. నమ్మి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుంది. ఆయన నమ్మి ఆయన కాళ్ళు పట్టుకోవడం అనేటటువంటి నిశ్చయాత్మక బుద్ధి ఏర్పడడానికి పూజ ఉపకరణం తప్ప, నువ్వు పూజ పటాటోపంగా చేసి ఈశ్వరుణ్ణి పట్టుకుంటాననుకోవడం తప్పు. తయి ప్రసన్నే మమ కింగునేనా, తయి అప్రసన్నే మమ కింగునేనా. నాకు అసలు ఈ నిశ్చయాత్మక బుద్ధి కలగనప్పుడు ఎన్ని పటాటోపాలు చేస్తే నాకు ఎన్ని గుణాలు ఉన్నాయని లోకంలో అందరూ చెప్పుకుంటే మాత్రం దానివల్ల ప్రయోజనం. ఈయన ఫలానా గుడి కట్టించారండి, నువ్వు చెప్పుకుంటుంటావు, లోకంలో చెప్తుంటారు. నువ్వు ఉద్ధరణ పొందాను అనుకుంటున్నావా? నేను ఈ మఠంలో అన్నదానం చేస్తున్నానండి, నువ్వు ఉద్ధరణ పొందాను అనుకుంటున్నావా? ఇష్టాపూర్తముల స్థాయిలో నిలబడిపోతాయి, నిన్ను ఉద్ధరించలేవు. మాట మార్చు. ఈశ్వరుడు నన్ను ధన్యుణ్ణి చేసి నా చేత ఈ మఠంలో అన్నదానం చేయిస్తుంటాడండి. ఇప్పుడు నువ్వు కాదు చేసిన వాడివి, ఈశ్వరుడు నీ చేత చేయించుకుంటున్నాడు. నువ్వు ఈశ్వరుడి చేతి ఉపకరణానివి. ఎవరండి ఉపన్యాసం చెప్పారు అన్నారు అనుకోండి, కోటేశ్వరరావు గారు చెప్పారంటారు తప్ప వాడి మొహం వాడేం చెప్పాడండి, వాడు గొణుక్కున్నాడు, నేను గట్టిగా వినపడేటట్టు చేసింది. మైకు నేను చెప్పానంటుందా? ఇది అందం. ఇది నా ముందు ఒక ఉపకరణం అంతే, నేను చెప్పింది చెప్తుంది.
నేను చెప్పాను అనొచ్చా? నేను ఈశ్వరుడి చేతిలో ఉపకరణాన్ని, నాలో కూర్చుని మాట్లాడుతున్నవాడు సర్వేశ్వరుడు. సర్వేశ్వరుడు మాట్లాడుతుంటే ఇదొక మైకు, ఈ మైకుకి ఇదొక మైకు. నేను ఆయన చేత పనిముట్టుని అనుకున్నంత కాలం ధన్యం కాదు, ఇదంతా నా ప్రజ్ఞ అనుకున్ననాడు పతనం. తరిగొండ వెంగమాంబ గారు వెంకటాచల మహాత్మ్యము అని ఒక కావ్య రచన చేశారు మహాతల్లి. కలియుగంలో వెంకటేశ్వరావతారం అసలు ఎందుకు వచ్చిందో ఆవిడ చెప్పారు. ఆవిడ చెప్పడం అంటే మామూలుగా కాదు, ఆవిడ శైలి అత్యద్భుతం. ప్రతిరోజు వెంకటరమణుడు గుడి తలుపులు వేసేసిన తర్వాత తరిగొండ వెంగమాంబ గారి ఇంటికి వచ్చేవాడు. ఆవిడ ఇంట్లో ఉయ్యాల్లో కూర్చుని ఊగుతూ వెంగమాంబ వెంగమాంబ నువ్వు రాసింది చెప్పనేవాడు. ఆవిడ రాసిందంతా ఆవిడ చదివేవారు. చదువుతుంటే వెంకటరమణుడు పరమప్రీతితో వింటూ ఉండేవాడు. ఒకరోజు సుప్రభాతానికి వేళైపోయింది, సంతోషంతో ఆయన వింటూనే ఉన్నాడు. అక్కడ గుడి తలుపులు తెరిచి కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అన్నారు. చెవిని పడి వెంగమాంబ వెంగమాంబ సుప్రభాతం వేళైపోయింది, నేను వెళ్ళిపోవాలని చెప్పి గబగబా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి పోతామని ఆవిడ పంచి పట్టుకున్నారు. పంచి చిరిగిపోయింది, వెంకటేశ్వరుడు వెళ్ళిపోయాడు. తీరా గుడి తలుపులు తెరిచి చూస్తే చిరిగిపోయిన పంచెతో ఉన్నాడు. దొంగలు వచ్చారేమో అని గుళ్ళో చూశారు, ఎవరూ లేరు. వెంకటేశ్వర స్వామి వారి పంచె చిరిగిపోయిందంటే ఆ ముక్క ఎవరి దగ్గర ఉంటుంది? కొండ మీద వెంగమాంబ గారు లాంటి మహాభక్తురాలు తప్ప ఎవరున్నారు? ఆవిడింటికి వెళ్ళుంటాడు. వెడదాం పదండని వెళ్ళారు. పొద్దున్న ఓ పక్క కావ్యగానం చేస్తుంటే వేళ అయిపోయిందని పారిపోయాడు. అదిగో ఆ పంచ మడతెట్టి అక్కడ ఎట్టాను పట్టుకోండి అవి. భక్త సులభుడు, ఇది పరమ యథార్థం. వెంగమాంబ గారి బృందావనం ఇప్పటికీ ఉంది వెంకటాచలం కొండ మీద. అటువంటి తల్లి వెంకటరమణుడు ఊయలలు ఊగుతుంటే వెంకటేశ్వరావతారం ఎందుకు వచ్చిందో ఆవిడ చెప్పారు. చెప్తే దాన్ని అంగీకరించాడు వెంకటరమణుడు. అవును వెంగమాంబ, ఇది యథార్థం, నీకు దర్శనం అయిందన్నాడు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.